చూడ్డానికి గబ్బిలాన్ని పోలిన ఆకారంలో ఉండే B2 బాంబర్ లేదా B2 స్టెల్త్ ప్రపంచంలో అత్యంత ఆధునికమైన ఖరీదైన స్టెల్త్ బాంబర్లలో ఒకటి. ఈ విమానాన్ని నిర్మించడంలో ప్రధాన ఉద్దేశం అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అత్యధిక రేంజ్ ఉన్న స్టెల్త్ బాంబర్ తయారు చేయడం. దీన్ని ఏదైనా పెద్ద పట్టణం, స్థానిక స్థావరం, బంకర్, అణ్వాయుధ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయగలిగేలా రూపొందించారు. ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాలు అభివృద్ధి చేసిన ఒక రహస్య విమానం. శత్రువుకు కనిపించకుండా వెళ్లి అత్యంత కీలక టార్గెట్లపై అణుబాంబులు సహా శక్తివంతమైన పేలుడు ఆయుధాలను వేసే సామర్థ్యం దీంట్లో ఉంది. B2 బాంబర్ ఫ్లయింగ్ వింగ్ డిజైన్ పై ఆధారపడింది. దీని డిజైన్ కారణంగా ఇది రాడార్లకు చిక్కదు. అంటే రాడార్ ద్వారా గుర్తించలేని విధంగా ఇది శత్రు దేశాల్లోకి ప్రవేశించి టార్గెట్ ను ధ్వంసం చేయగలదు. దీనికి కారణం దీని ఆకారంతో పాటు దీని తయారీ విధానం. రాడార్ నుంచి వచ్చిన సిగ్నల్స్ ఈ విమానంపై పడిన తర్వాత రిఫ్లెక్ట్ అయ్యే సిగ్నల్స్ రాడార్ కేంద్రానికి వెళ్లకుండా విచ్ఛిన్నమవుతాయి. దీంతో దీని జాడను గుర్తించలేరు. అలాగే ఈ విమానంలో ఉండే మెటీరియల్ రాడార్ నుంచి వచ్చిన సిగ్నల్స్ ను తనలోకి లాక్కుంటాయి. ఈ విమానంలో ఉపయోగించే రాడార్ అవాయిడ్నెస్ టెక్నాలజీ, ప్రత్యేక పూతలు, లో ప్రొఫైల్ స్ట్రక్చర్స్ దీన్ని యుద్ధ విమానంగా మారుస్తాయి. B2 స్టెల్త్ బాంబర్ తయారీకి ఖర్చు భారీగా ఉంటుంది. ఒక్క B2 బాంబర్ తయారీకి సుమారు 2 బిలియన్లు ఖర్చవుతుంది. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే దీని విలువ ఏకంగా 16,000 కోట్లు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానంగా గుర్తింపు పొందింది. ఒక్క అమెరికాకు మాత్రమే ఈ టెక్నాలజీ సొంతం. B2 బాంబర్ అభివృద్ధి కార్యక్రమం మొదటగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ బాంబర్ పేరుతో ప్రారంభమైంది. కోల్డ్ వార్ సమయంలో సోవియట్ యూనియన్ పై ఆధిపత్యం సాధించేందుకు అమెరికా ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. సోవియట్ యూనియన్ పై అణుబాంబులు ప్రయోగించేందుకు చేపట్టారు. ఈ విమానంలో ఒక్కసారి ఫ్యూయల్ ఫిల్ చేస్తే ఏకంగా 11,000 కిలోమీటర్లకు పైగా వెళ్తుంది. అయితే ఇన్ఫ్లైట్ రీఫ్యూలింగ్ తో మరింత ఎక్కువ దూరం వెళ్తుంది. ఈ విమానం గంటకు సుమారు 1,010 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. 20 టన్నుల ఆయుధాలను మోసుకెళ్లగలదు. స్టెల్త్ టెక్నాలజీతో ఈ విమానం రాడార్ల నుంచి తప్పించుకుంటుంది. ప్రపంచంలోని ఏ టార్గెట్నైనా ఛేదించగలదు. కేవలం 2 పైలట్లు తేలికగా నియంత్రించగలరు. భూమిని డ్రిల్ చేసి లోపల ఉన్న లక్ష్యాలను సైతం ఈ విమానం టార్గెట్ చేయగలదు. ఇంత భయానక యుద్ధ విమానం ఈ ప్రపంచంలో ఇదొక్కటే.